హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఆన్లైన్లో ఈపీఎఫ్ అకౌంట్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఫర్ సపోజ్ మీరు ఒక కంపెనీలో ఒక 3 మంత్స్ లేదా 6 మంత్స్ పని చేసిన తర్వాత వేరే కంపెనీకి షిఫ్ట్ అయ్యారనుకోండి, ఆ ప్రీవియస్ కంపెనీని ప్రజెంట్ ఉన్న దాంట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే కనుక ఓకేనా, ఆన్లైన్లో ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడైతే చెప్పబోతున్నాను అనమాట. దీనికోసం అయితే మీరు సైన్ ఇన్ పేజ్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఏఎన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే చేయండి. ఇప్పుడు ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి అలాగే క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఈ కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక్కడ లాగిన్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఇక్కడ మెనూ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు చూడండి ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇదివరకు మనకి హారిజెంటల్గా ఇలా ఉండేటి మనకి ఆప్షన్స్, కాకపోతే ఇలా వెర్టికల్గా ఉన్నాయి. ఇప్పుడు సరిగ్గా కనిపించట్లేదు. జూమ్ చేసుకోండి. ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మీకు ఇక్కడ 1 మెంబర్ 1 ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యూఏఎన్ నెంబర్, అదే మీ పీఎఫ్ నెంబర్ అయితే అడుగుతుంది. పీఎఫ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి వచ్చి సెలెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అని ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేశారంటే కనుక మీరు ప్రీవియస్గా చేసిన కంపెనీస్ అన్ని కూడా ఇక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. మీరు ఏ కంపెనీని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, 1 మంత్ అయ్యింది, విడిచిపెట్టేసేయండి. అందులో ఏం పెద్ద కంట్రిబ్యూషన్ ఉండదు కదా. మీరు ఒక 3 మంత్స్ 6 మంత్స్ చేసి ఉంటే కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, మనీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అది రావాలనుకుంటే కనుక ప్రజెంట్ దానిలోనికి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే ఇందులోనికి అది యాడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఆ మనీని మీరు ఇందులోనికి ట్రాన్స్ఫర్ పెట్టుకొని మీరు ఒకసారి అయితే విత్డ్రాల్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, చూడండి, ఒకటి చేసి చూపిస్తాం మీకు. ఓకేనా, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఏ కంపెనీని మీరు ప్రీవియస్ కంపెనీ మీరు ఏ కంపెనీని అయితే మీరు ట్రాన్స్ఫర్ పెడదాం అనుకుంటున్నారో అదనేది మీరు ఇందులోనికి అయితే రిక్వెస్ట్ అయితే పెట్టుకోండి. అయితే ఇది ఎందుకు అది చెప్తున్నాను, ఆల్రెడీ నేను దీని గురించి వీడియో చేశాను. కాకపోతే మళ్ళీ కొత్తగా ఎందుకు చెప్తున్నానంటే, ఇదివరకు ఎంప్లాయర్ త్రూ అయ్యేది మనకి ప్రాసెస్ అనేది. ఎంప్లాయర్ మనం రిక్వెస్ట్ పెడితే ఎంప్లాయర్ అనేవాడు అప్రూవల్ చేసేవాడు. ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఓన్గానే చేసుకోవచ్చు అనమాట. ఎంప్లాయర్తో పని లేదు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎంప్లాయర్ నాట్ రిక్వైర్డ్ చూసారా, ఇక్కడ సబ్మిట్ టు ఎంప్లాయర్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఓన్గానే చేసుకోవచ్చు, ఎంప్లాయర్తో పని లేదు. ఎంప్లాయర్ ప్రీమియం లేకుండా మనమే చేసుకోవచ్చు. ఇక్కడ మెంబర్ నేమ్ దగ్గర ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కిందికి ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ గెట్ ఓటీపీ అని ఉంటుంది. గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్లయితే ఆధార్ లింక్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. చూడొచ్చు, అటెస్టేషన్ నాట్ రిక్వైర్డ్. చూడొచ్చు, ఆల్రెడీ రిక్వెస్ట్ అయితే వెళ్ళిపోయింది. ఓకేనా, ఇప్పుడు డైరెక్ట్ ఫీల్డ్ ఆఫీస్కి వెళ్తుంది, వాళ్ళు అప్రూవల్ కొడితే సరిపోతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వేరొక కంపెనీని ఇవ్వాలనుకుంటే సేమ్ అట్లానే మళ్ళీ మీ పీఎఫ్ నెంబర్ ఎంటర్ చేయాలి. గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. సెలెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఓకేనా, ఈ విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకేనా, అదన్నమాట. ఇలా మీరు ఎన్ని కంపెనీలు రిక్వెస్ట్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాటన్నింటికి కూడా చేయాలంటే ఈ విధంగా ఏఎన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి మీరైతే ఎస్టాబ్లిష్మెంట్ అది కంపెనీని సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది మీరు చూడాలంటే కనుక ఎక్కడ చూస్తారంటే చూడండి, మెనూ పైన క్లిక్ చేయండి. ఆన్లైన్ సర్వీసెస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు మీకు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరైతే ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ పొందడానికి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.